హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది. యాక్చువల్గా బయట అయితే వర్షం పడుతూ ఉంది, అందుకని చెప్పేసి బయట పని మొత్తం కూడా స్కిప్ చేసేసాను ఈరోజు అయితే. ట్యూస్డే అయినా కూడా ఎందుకు అంటే అసలు బయట వాతావరణం అసలు బాగాలేదు. అండ్ నేను లేయడం కూడా 6:15కి అయితే అలా లేచాను అనమాట. లేవడమే ఫస్ట్ అయితే ఇక బయట పని స్కిప్ చేసేసి ఇంట్లో మొత్తం కూడా నీట్గా కసువు అయితే చిమ్మేశాను. ఇంకా బెడ్రూమ్స్ అయితే పిల్లలు పడుకొని ఉన్నారు, సో వాళ్ళు లేచాక అది ఇంత క్లీన్ చేసేసుకుంటాను. అండ్ కసు చిమ్మేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ అనేది వేడి చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఒక గ్లాస్ అయితే హాట్ వాటర్ తాగుతూ ఉన్నాను. అండ్ నాతో పాటుగా మా బిట్టు బాబు కూడా ఇంకా నిద్ర లేచాడు. ఇక బ్యాక్ సైడ్ అయితే ఆ చెత్త అంతా వేసి కవర్లో అయితే పెట్టాను. చెత్త బండి వాడు ఈ రోజన్నా వస్తాడేమో చూస్తున్నాను, బయట చాలా చెత్త ఉంది. ఇంకా మా బిట్టు బాబు లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సో చూసారా, అదిగోండి వస్తూ ఉన్నాడు. ఇంకా అటు ఇటు తిరుగుతూ కళ్ళు నలుపుకుంటూ వచ్చాడు. ఇంకా వాడిని కూడా ఎత్తుకొని ఏం నాన్న హాట్ వాటర్ తాగుతావా అంటే వద్దు అన్నాడు అనమాట. సో ఇక నేనండి నాకు ముద్దు పెడతావా అని చెప్పేసి పెట్టమన్నాను. యాక్చువల్గా మీలో ఎంతమందికి వెదర్ ఇలా ఉంది అంటే అసలు లేజీగా ఉంటారు? నేనైతే చాలా లేజీగా ఉంటాను. ఎంత లేజీగా ఉంటానంటే ఇక అంత లేజీగా ఉంటాను అనమాట. ఫాస్ట్గా వర్క్ కూడా చేసుకోలేను. అండ్ బద్ధకంగా ఉంటుంది. అండ్ చేసుకోవచ్చులే అని ఒక ధీమా అనమాట. ఇంకా బయట వాతావరణం కూల్గా ఉంది, సో అందువల్ల ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేశాను. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు బోండాలు చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఇంకా ఓపిక లేదు అని చెప్పేసి ఎలాగో దోశ పిండి ఉంది కాబట్టి దోశ అయితే చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్ దోశ విత్ చట్నీ. ఇంకా చట్నీ రెసిపీ చూపిద్దాము అనుకున్నాను, కొబ్బరి వేసుకొని చట్నీ ఎలా చేసుకోవాలి అనేసి. ఇంకా ఏంటంటే హడావిడిగా చేసుకుంటున్నాను పనులన్నీ. ఇక రైస్ పప్పు అయితే చేశాను. అండ్ మా పిల్లలు వచ్చేసి రైస్ పప్పు వద్దామా పులిహోర కానీ లేదా టమాటా రైస్ కానీ చేయమని చెప్పారనమాట. సో ఒకవైపు దోశ వేస్తూ ఇక టమాటా రైస్ అయితే చేసేసాను. సో ఈరోజు అయితే నేను చేసిన వంటలు వచ్చేసి టమాటా రైస్ అండ్ దోశ విత్ చట్నీ అండ్ వైట్ రైస్ పప్పు అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఈరోజు చేశాను. ఇంకా పిల్లలు వాళ్ళ ఇష్టం, అన్నం పప్పు పెట్టమంటే అన్నం పప్పు పెడతాను, ఇంకా లేదు అంటే టమాటా రైస్ అనమాట. ఇంకా దోశ అయితే వేసి పెట్టాను. ఇంకా చట్నీ వేసి మా హస్బెండ్ అయితే పిల్లలకు తినిపిస్తూ ఉన్నారు. ఇక ఈలోపు అయితే నేను క్యారెట్ బాక్సెస్కి అయితే రైస్ అనేది మొత్తం సర్దేస్తూ ఉన్నాను. ఇంకా పాపకు వచ్చేసి జడ ఒక్కటే వేయాలన్నమాట. సో క్యారెట్ బాక్స్, వాటర్ బాటిల్స్కి నీళ్ళు అన్నీ పట్టేసి పాపకి జడ అయితే వేస్తాను. ఈలోపు అయితే వాళ్ళ డాడీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు. ఇంకా మా బిట్టు బాబు ఏంటంటే కొంచెం నిదానంగా రెడీ అవుతాడు అనమాట. సో వానికైతే నీట్గా ఫ్రెష్ అప్ చేయించేసి డ్రెస్ అయితే యూనిఫామ్ అయితే వేశాను. అండ్ బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేను ఉతకాల్సినవి. యాక్చువల్గా నేను మొన్న అయితే ఊరు వెళ్ళాను అనమాట. అంతకు ముందు రోజు ఉతకలేదు. వరుసగా నాకు ఎన్ని బట్టలు పడ్డాయంటే ఇంకా బయట చూడబోతే వర్షం పడుతుంది. ఇవన్నీ ఉతికేసరికి నాకు బాగా ఉంది పండగ. ఇక ఈరోజైనా ఎండ రావాలి. సో ఇంకా బిట్టుబాబుని అయితే రెడీ చేసేసి వాడికి ఇక బ్రేక్ఫాస్ట్ తినిపిద్దామనేసి ఏం తింటావు నాన్న, దోశ తింటావా టమాటో రైస్ తింటావా అంటే వాడు టమాటో రైస్ తింటా అన్నాడు అనమాట. సో కొంచెం వాడికి తినిపించుకుంటూ ఉన్నాను. అండ్ ఎలా ఉంది అని అడిగితే బాగుందమ్మా అన్నారు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి నీట్గా రెడీ అయిపోయి ఇంకా షూస్ అన్నీ వేసేసుకున్నారనమాట. స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రష్ చేసి నేను కూడా నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అనుకున్నాను. ఎందుకు అంటే వెదర్ కూల్గా ఉంది కదా, కొంచెం వేడి దోశ విత్ చట్నీ అండ్ రైస్ తిందాము అని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాను నేను ఇక్కడ. యాక్చువల్గా మా పాప ఒక దోశ వదిలిపెట్టేసింది. ఇంకా నేను ఒక దోశ అనేది వేడిగా వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు చట్నీ సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. అండ్ టొమాటో రైస్ కూడా అసలు ఎలా ఉంది తెలుసా, భలే ఉంది ఈ టొమాటో రైస్ అయితే. టమాటా రైస్ రెసిపీ చూపించింటుంటే సరిపోయి ఉండేది, బట్ ఏంటంటే టైం లేదులేండి. ఫస్ట్ నేను ఇంకా షూట్ చేయడానికి లేయడమే లేట్గా లేచాను కదా, ఇంకా అందులోనూ బయట వర్క్ అంతా కూడా స్కిప్ చేసేసాను. సో అందువల్ల అయితే ఇంకా ఈరోజు రెసిపీస్ ఏం చూపించలేకపోయాను, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ టమాటా రైస్ అయితే నేను ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ దోశ అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ టమాటా రైసే కొంచెం పెట్టుకొని తిన్నాను అనమాట. అంత బాగుంది టేస్ట్ అయితే. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే దోశ చట్నీ కూడా బాగుంది, బట్ టొమాటో రైస్ ఎందుకో దాన్ని డామినేట్ చేసేసింది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన వెంటనే మొన్న అంటే ఆదివారం రోజు నేను ఊరు వెళ్ళాను. శనివారం రోజు కొన్ని బట్టలు ఉతికాను అనమాట. అవి మడతలు వేయలేదు, అలాగే కుర్చీలో వేసి పెట్టాను. ఈరోజు గుర్తొచ్చాయి ఈ బట్టలు ముందు మడతలు వేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్ని బట్టలు మడతలు వేసేసుకుంటూ ఉన్నాను. ఈ బట్టలు మడత వేసుకునేటప్పుడు నేను ఒక పాట పాడుతూ ఉన్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టము ఏదైనా పని చేసుకుంటూ ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదా, పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఉన్నానంటే
ప్రతిసారి పాటలు ఏవో ఒక పాటలు పాడుతూనే ఉంటాను. వంట చేసేటప్పుడు కానివ్వండి, బట్టలు ఉతికేటప్పుడు కానివ్వండి, బట్టలు మడతలు వేసేటప్పుడు కానివ్వండి, ఏ పని చేసినా సరే పాటలు పాడుకుంటూ ఉంటానన్నమాట. లేదంటే పాటలు వింటూ ఉంటాను. ఈ బట్టలు మడతలు వేసిన వెంటనే నాకు గుర్తొచ్చింది సాక్సెస్ అనమాట. మా పిల్లలు సాక్స్ అయితే వాసన వచ్చేసాయి అనమాట. ఎక్స్ట్రా ఇంకో పెయిర్ ఉంటే అవి వేసి పంపించాను. అండ్ ఏదో కొంచెం ఎండ వచ్చింది ఫ్రెండ్స్ పొద్దున్నే. సో ఇంకా ఎండ వచ్చింది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళ సాక్సెస్ అయితే వాష్ చేసేసాను. బట్టలు రేపైనా ఉతుక్కోవచ్చులే అని చెప్పేసి. ఎందుకంటే మా పిల్లలు మా స్కూల్లో తిడతారు అని చెప్పి స్కూల్లో తిడతారో లేదో కానీ అక్కడ నుంచి వచ్చి మమ్మల్ని మెంటల్ టార్చర్ పెడుతున్నారు నన్ను మా ఆయన అయితే. అరే వర్షం పడుతుంది, షూస్ వేసుకుంటే కాళ్ళు కమిలిపోతాయి నాన్న అని చెప్తే కూడా వినలేదన్నమాట. అయినా వేసుకొని వెళ్ళారు. ఇంకా బురద ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులోనూ వర్షము. ఎందుకు అంటే వినరనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఉతకలేదనుకోండి, ముందు నాకు చూపిస్తారు సినిమా సాయంత్రానికి. అందుకని చెప్పేసి ఎలాగో ఎండ వచ్చిందని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఫస్ట్ సాక్సెస్ అయితే పిండేశాను. ఒకవేళ టైం ఉంటే బట్టలు కూడా పిండేస్తాను. సో అదనమాట. ఇప్పుడు ఇవి ఉతుకుతున్నాను కదా వైట్ సాక్స్, ఇవి మా బిట్టు బాబు అనమాట. మా బిట్టు బాబు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తాడు. వాడు బయటకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా షూ వేసుకుంటాడు. వాడికి సాక్సెస్ కూడా సపరేట్ అనమాట. బుజ్జిగా ఉంటాయి వాడి సాక్సెస్. అండ్ వాడి మెయింటెనెన్స్ బాగుంటుందిలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి అంటాడు. సో అలా మెయింటైన్ చేస్తాడనమాట. మళ్ళీ మా చింటూ లాస్య అంతగా ఉండదు కానీ వీడు బాగా మెయింటైన్ చేస్తాడు డ్రెస్సింగ్ స్టైల్ కూడా. బయటకు వెళ్తే జీన్స్ ప్యాంట్ కంపల్సరీ వేయాల్సిందే, షూ అండ్ సాక్స్ కంపల్సరీ వేయాల్సిందే అనమాట. అండ్ వాడు వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంటాడు అనమాట. సో ఇక సాక్సెస్ అయితే నీట్గా ఉతికేసి మంచిగా అయితే జాడిచ్చేసాను, డెటాల్ కూడా వేసేసాను. అండ్ సాక్సెస్ ఉతికేసి ఆరేసి ఇక లోపలికి వెళ్ళి కొన్ని ప్లేట్స్ అవి పడ్డాయి. యాక్చువల్గా పొద్దున్న నిద్ర లేవగానే అంట్లు కొన్ని ఉంటే తోమేసాను అనమాట. ఇంకా జస్ట్ ఇవి టిఫిన్ ప్లేట్స్ అనమాట. సో మార్నింగ్ తీసాను క్లిప్, బట్ ఆ క్లిప్ డిలీట్ అయిందో ఏమో నాకు కనిపించలేదు అనమాట. ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 2-3 బిట్స్ అయితే తీసాను. అది కూడా నేను లైవ్లో మాట్లాడుతూ మీకు చూపిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి లైవ్లో ట్రై చేశాను. బట్ ఏంటంటే ఆ క్లిప్స్ మిస్ అయిపోయాయి. సరేలే ఇంకా ఉన్నవే యాడ్ చేసేద్దామని చెప్పేసి ఉన్న వాటి వరకు యాడ్ చేసి ఎడిట్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా అంట్లు తోమేశాను. ఇంకా రోజులాగానే కసులు చిమ్మేసి బండలు తుడిచేసుకుంటే మా ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఈరోజు కూడా అలాగే. ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ అయితే నో పూజ, బికాజ్ కొంచెం పని చాలా లేట్గా చేసుకున్నాను అనమాట, అందువల్ల. సో ఇది కిచెన్ అండ్ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను సర్దేసి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. చాలా సింపుల్గా అయితే వ్లాగ్ తీశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.